ఏపీలో ల్యాండ్ ఆర్డర్ మరింత కఠినంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. క్రిమినల్స్ ను కులం కోణంలో చూడకూడదని, నేరస్తులకు కులాలను అంటగట్టడం సరైంది కాదని స్పష్టం చేశారాయన. అలాగే నేరస్తులను వెనకేసుకొచ్చే నేతలను పక్కన పెట్టాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఇక నేరస్తులను రాజకీయంగా వ్యవస్థలో కూర్చోబెట్టి శాసించాలంటే తాను జీవితాంతం పోరాడతానని అన్నారు. కులాల పేరుతో రాజకీయాలు చేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందదని తెలిపారు. 164 సీట్లు వచ్చినాయంటే యువత రోడ్ల మీదకి వచ్చారు. ఒక్కొక్కరు ఎదుర్కొన్నారు. వాళ్ళు మీకు పౌరుషం లేకపోతే ఎట్లా? ఎమ్మెల్సీ అనంతబాబు అనేవాడు కూర్చోబెట్టి మర్డర్ చేస్తే అది కాపులందరికీ చెడ్డ పేరా? మీరు చెప్పండి. అర్థం పర్థం లేకుండా కులం పట్టుకొస్తాడా? ఈ ఆంధ్రప్రదేశ్ కులం దరిద్రం వదిలితే తప్ప ఆంధ్రప్రదేశ్ బాగుపడదు. ఎంతకాలం పిల్లలు ఇక్కడ ఏమడుగుతున్నారు? భవిష్యత్తు అడుగుతున్నారు. లా అండ్ ఆర్డర్ నా చేతుల్లో లేదు. దురదృష్టం ఏంటంటే ఇలాంటి కొన్ని ఇన్సిడెంట్ జరిగినప్పుడు సడన్గా నేను గుర్తొస్తాను. మీరు కూర్చోబెట్టి లా అండ్ ఆర్డర్ని మట్టుకు కూర్చోబెట్టి కులాలని రాజ్యంగా వాడుకుంటే మట్టుకు మీరు కామ్గా ఉంటే కుదరదు. ఒక రౌడీ ఎలిమెంట్ చచ్చిపోతే దానికి నన్ను లాగుతారు. ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది ఎంపీలు ఉన్నారు. మీరు ఎవరో నోరు తెరవకపోతే నేను ఏం చేయని చెప్పండి. మీ అందరికీ నేను రానా రోజు? ఏం చేస్తున్నారు మీరందరూ? 164 సీట్లు వచ్చినాయంటే యువత రోడ్ల మీదకి వచ్చారు. ఒక్కొక్కరు ఎదుర్కొన్నారు. వాళ్ళు మీకు పౌరుషం లేకపోతే ఎట్లా? ఎమ్మెల్సీ అనంతబాబు అనేవాడు కూర్చోబెట్టి మర్డర్ చేస్తే అది కాపులందరికీ చెడ్డ పేరా? మీరు చెప్పండి. అర్థం పర్థం లేకుండా కులం పట్టుకొస్తాడా? ఈ ఆంధ్రప్రదేశ్ కులం దరిద్రం వదిలితే తప్ప ఆంధ్రప్రదేశ్ బాగుపడదు. ఎంతకాలం పిల్లలు ఇక్కడ ఏమడుగుతున్నారు? భవిష్యత్తు అడుగుతున్నారు.